వెయిట్ లాస్ అవ్వాలంటే సర్జరీకి సంబంధం లేకపోయినా మీరు కమిట్మెంట్ డైట్ ఎక్సర్సైజ్ చేయాలి. సో అలా చేసిన రీసెంట్ కేసు ఒకటి, ఇప్పుడు వీళ్ళ పెద్దవాళ్ళు ఇంట్లోనే ఉంటారు కదా, సో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. ఫస్ట్ నడవలేకపోవడం, రెండు బైపాప్ మీద ఉన్నారు. సో ఈవిడ రోజు నిద్రపోవాలంటే బైపాప్ మిషన్ పెట్టుకోవాలి. పెద్దవాళ్ళలో ఉండే కొన్ని అపోహలు భయాలు అన్ని ఉంటాయి కాబట్టి సో అల్టిమేట్ గా కన్విన్స్ చేయగలిగాము, సర్జరీ చేశాము. రీసెంట్ గానే చేశాను లాస్ట్ మంత్. విత్ ఇన్ 15 days లో 7 kgs తగ్గారు. అండ్ బైపాప్ మిషన్ ఈజ్ ఆఫ్. సో బైపాప్ 7 years వాడారు. నౌ ఈజ్ వితౌట్ బైపాప్, నడవగలుగుతున్నారు. సో తినమంట తిని చేసుకోగలుగుతున్నారు. సో ఈ ఏజ్ లో ఎక్కువ మంది పిల్లలు వెళ్తారు, పేరెంట్స్ ఉంటారు. సో నాకు తెలిసి ఎక్కువ మంది ఒబేసిటీతో సఫర్ అవుతున్న వాళ్ళు పెద్దవాళ్ళు, ఎందుకంటే వాళ్ళతో పిల్లలు లేరు, ఎవరు లేరు. సో వాళ్ళే ఉంటారు కాబట్టి దే నీడ్ మోర్, వాళ్ళ హెల్త్ చాలా ఇంపార్టెంట్. సో మా ఎలా ఉంది ఈ పని చేసుకుంటున్నా? ఓకే, ఇంట్లో వంట చేస్తాను, బట్టలు అన్ని చేసుకోగలుగుతారు. సర్జరీ తర్వాత మనం చేసిన నెల అయింది. అసలుగా బైపాప్ అనేది లైఫ్ లాంగ్ వాడుతూ ఉంటారు. కేవలం 10 kg తగ్గడం వల్ల మన బైపాప్ మిషన్ అనేది ఆపవచ్చు. ఇంకోటి ఏంటంటే బైపాప్ మిషన్ పెట్టుకున్న తర్వాత పేషెంట్ ఇంకా వెయిట్ పెరుగుతారు, ఎందుకంటే స్లీప్ యాప్నియా వల్ల వాళ్ళ మెటబాలిక్ యాక్టివిటీ తగ్గిపోతుంది. సో వాళ్ళు ఎంత తక్కువ తిన్నా సరే ఆన్ బైపాప్ పేషెంట్స్ వెయిట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో బైపాప్ నుంచి తీసేయచ్చు ఆల్ ద మెడికేషన్స్. షుగర్ టాబ్లెట్ ఆపేస్తారు. బీపీకి మనం ఏంటంటే అడక్వేట్ వెయిట్ లాస్, ఇంకో 15-20 kg ఉంటే బీపీ కూడా ఆపేస్తాం. సో షుగర్ కి మాత్రం టాబ్లెట్ వేయట్లేదు, లో డోస్ ఆఫ్ టాబ్లెట్ ఫర్ బీపీ వాడుతున్నాం, అంతే, అంతకు మించి లేదు.